అఘోరా గట్టపై సెకండ్ హాఫ్ మొత్తం అఘోరానే. అఘోరా ఎంట్రన్స్ నుంచి అసలు చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, అది పెద్దగా ఏం లేదు అది. బట్ సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశాడు సినిమా. ఎలా అనిపించింది సార్ బాలకృష్ణ అఘోరా క్యారెక్టర్ సినిమా అంతా కూడా చాలా బాగుంది. సినిమా అయితే మొత్తం శివుడే. మనం అనుకుంటాం ట్రోల్ చేస్తారు ఫైట్స్ ఇవన్నీ చూసి, కానీ స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మనిషిలో శివుడు పరకాయ ప్రవేశం చేస్తే శక్తులు ఎలా వస్తాయో వాటిని మనం అనలైజ్ చేసుకుని లాజిక్స్ ఎత్తుక్కోకూడదు. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. తమన్ మ్యూజిక్ సూపర్ ఉంది. అఖండ 1 కంటే కూడా దీంట్లో ఇంకా బాగా చేశాడు. సెకండ్ పార్ట్ 2 చాలా బాగుంది. మొత్తం అఘోరా క్యారెక్టర్ చాలా బాగుంది సినిమా అయితే. ఎంత లేట్ అయిందో అంత గట్టికి కొట్టాం, అసలు తిరగలేదు. అఖండాకి అసలు తిరిగేలేదు. మీరు చూడండి, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా, మళ్ళీ మళ్ళీ వచ్చే సినిమా కాదు ఇది. కంపల్సరీ చూడాలి. ఇప్పటిదాకా ఆగినందుకు ఎంతమంది ఫ్యాన్స్ బాధపడ్డారో ప్రతి దానికి ఒక సమాధానం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాల్సిన. అన్న సీటులో కూర్చోని మనిషి లేడు, సీటులో ఏ మనిషి కూర్చోలేదు. ఒకటే నాదం, జై బాలయ్య, జై బాలయ్య. తమని బీజిఎం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అఖండాకి ఎలా కొట్టాడో దానికి మించి కొట్టాడు. కంపల్సరీ చూడాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. నందమూరి బాలయ్య బాబు అభిమానులు కాళ్ళు ఎగరేస్తాం. ఇక్కడి నుంచి బాలయ్య బాబు చూపించే పంజాకి ఎంత పవర్ ఉందో ఇప్పుడు కొట్టే ఐదో నెంబర్ బాలయ్య బాబు వరుసగా బ్లాక్ బాస్టర్ కూడా అంతే పవర్ ఉంది. జై బాయ్ బాడీ, జై అఖండ. ఇప్పుడు ప్రీమియర్స్ చాలా తక్కువ మంది చూస్తుంటారు. జై బాలయ్య, బాలయ్య బాబు ఆమె ఓడలేడు. జై బాలయ్య, జై బాలయ్య, అఖండ సర్జికల్ స్ట్రైక్. క్లైమాక్స్ మెంటల్ ఉంది. క్లైమాక్స్ ఈ రోజు చాలా తక్కువ మంది ప్రీమియర్స్ చూస్తుంటారు. రేపు ఇండియా మొత్తం అఖండ రూలే. రేపు ఇండియా మొత్తం అఖండ రూలే. శివుడు ఇక్కడ బాలయ్య బాబు లేడు. శివుడు 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 శివుడు. అఖండ సర్జికల్ స్ట్రైక్, అఖండ సర్జికల్ స్ట్రైక్, అఖండ సర్జికల్ స్ట్రైక్. జై బాలయ్య, జై బాలయ్య. ఆఫీషియల్ తమన్ కాన్సెప్ట్ ఏంటంటే మన కోవిడ్ లో మన ఎంత దారుణం చేశారో దాన్ని రియాలిటీ చూపించారు. మొత్తం సినిమాలో ఎంత మోసం చేశారో అన్స్టాపబుల్. మన కోవిడ్ లో మన వ్యాక్సిన్ ఎంత మంది చాలా ప్రాబ్లమ్ చంపేశారో అది క్లారిటీగా చూపించారు మొత్తం మన సినిమాలో. అంత నీట్గా ఉంది సినిమా. ఇన్ని రోజులు బాలయ్య బాబుకి 100 crores చేయలేదు, 100 crores చేయలేదు అన్నారు. 500 crores చేయబడుతుంది. 500 crores చేయబడుతుంది. ఈ రేపు ఉదయం ఇండియా మొత్తం బాలయ్య బాబు రూలే. రైస్ పెట్టుకో, ఎవడు ఆపలేడు. సరే అన్న, అయితే యాక్చువల్లీ మూవీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ తల్లికి ఒక కొడుకు ఎలా ఏంటైతే ఒక కర్తవ్యం ఉంటుంది, అంటే చితిని అంటించాల్సిన కర్తవ్యం. తన కొడుకు మన భారతదేశాన్ని రక్షించడానికి వెళ్ళబోతే ఆ యొక్క కర్తవ్యాన్ని శివుడు వచ్చి ఆ కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అంటే ఒక ప్రతి కొడుకు అవి ఎంత వాల్యూ అంటే లాస్ట్ ఘట్టం ఎంత వాల్యూ అనేది అందులో చూపించారు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక డిఆర్డిఓలో వర్క్ చేసే ఒక అమ్మాయి ఒక మన భారతదేశం కోసం చిన్న వయసులో చాలా కష్టపడి, అంటే మన బోయపాటి గారు ఈ మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ సీను అంటే ప్రతి ఒక్కరూ ఒక 2.5 hours మినిమం ఉంటుంది. ఆ 2.5 hours కూడా అలా సినిమా చూస్తూనే ఉంటారు. భక్తురాళ్ళు అంటే లేడీ భక్తులు మాత్రం కొబ్బరికాయ అట్టబళ్ళు తెచ్చుకొని లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో శివుడిని ఎట్లా ఎలివేషన్ చేశారంటే ఒక్కొక్క పార్ట్ శివుడు ప్లస్ ఆంజనేయ స్వామి కాంబినేషన్లో ఒక్కొక్క షార్ట్ ఎలివేషన్ పడింది భయ్య, క్లాస్. యాక్చువల్లీ నేను పవర్ స్టార్ ఫ్యాను. బట్ జై బాలయ్య సూపర్. బ్రో సినిమా చూసాను, సినిమా చాలా బాగుంది బ్రో. ఐఎమ్ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య. కానీ ఇక్కడ చిన్న చమత్కారం ఏంటంటే మన బోయపాటి గారు నేనేదో ప్రొడ్యూసర్ని పీడించి చేసిన మ్యూజిక్ వల్ల
హిట్ అయింది అని కాకపోయినా ఇది ఓన్లీ ప్యూర్ మ్యాజికల్ ఆఫ్ బాలయ్య గారు చేసిన విధ్వంసం అలాంటిది కాదు. బాలయ్య బాబు గారు ఆయన చేసిన మామూలు యాక్టింగ్ అది కదనే, అది వెరీ వెరీ చూసుకుంటే నాకు భయపడి సూరి గారికి బాగు సరి జీవితంలో చాలా మాట్లాడుకున్నాము, చాలా జరిగింది. దాంట్లో చూసుకుంటే ఇది ఒకటి విపత్తు జరిగింది, చాలా చూసుకుంటాము, చాలా బాగా జరిగింది. ఓకే, సంతోషం. అభిమానులు ఎంత మేరకు ఉన్నా చూసుకున్నా అభిమానుల సంతోషం చాలా బాగా జరిగింది. సినిమా చాలా బాగుంది, కొంచెం లాగున్నా పర్లేదు కానీ సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. కొంచెం తర్వాత అక్కడ చాలా సూపర్, మేము అనుకున్న దానికన్నా సూపర్ ఉంది. యాక్షన్, ఫైట్ అన్ని ఎవ్రీథింగ్. శివుడు ఇది అఖండ 2 శివుడు. బ్రో సినిమా మాత్రం సూపర్ హిట్ బ్రో. బీజిఎం ఒక్కొక్క బీజిఎం ట్రాక్ వింటుంటే మైండ్ లో గూస్ బంప్స్ మొత్తం హైలైట్ బ్రో. అంతా సూపర్ డూపర్ హిట్ బ్రో, చూడొచ్చు పక్కా హైలైట్. శివతాండవం ఆనెస్ట్ గా చెప్తున్నా బ్రో, కంపేర్ టు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చాలా క్లియర్ గా తెచ్చాడు బ్రో. అంటే మన హైందవ ధర్మం, సనాతన హైందవ ధర్మం ఎలా ఉంటుందో క్లియర్ కట్ గా చెప్పే మెసేజ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఒక యాంటీ ఫ్యాన్స్ అనేది కొంచెం వాళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు కానీ సినిమా మటుకి బొమ్మ బ్లాక్ బాస్టర్ బ్రో. సీనియర్ హీరోల్లో 500 crores మూవీ క్లబ్ బ్రో. బాలయ్య ఎంట్రీకి 500 crores క్లబ్. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బాస్టర్, సెకండ్ హాఫ్ డబుల్ బ్లాక్ బాస్టర్. సినిమా మటుకి పిచ్చ క్లియర్ బ్రో. వాలీబాబు చెప్పేంత డైలాగ్ చెప్పేంత పెద్దవాళ్ళం కాదు బ్రో. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. మా బాలయ్య లేట్ వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు. జై బాలయ్య. మా నందమూరి బిడ్డ మజాక శూలం పట్టుకొని కొడితే కిలోమీటర్ ముందుకెళ్తాయి. అది బాలయ్య. జై బాలయ్య. చెప్పినాం బ్రో, మా ఇంట్లో చూసా దెంగుతారు బ్రో. నేను బోయపాటి గారు ఒకటే మాట చెప్తాను. బోయపాటి గారు, సార్ ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా ఒక మీ డైరెక్షన్లో మంచి అనేది ఉందంటే మా బాలయ్యబాబులో మీరు చేసుకున్న పుణ్యం సార్. దయచేసి సార్ బోయపాటి గారు ఒక మాట అంటున్నా, మీ మిషన్ జేమ్స్ బాండ్ సిరీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ మా అక్కంటే సిరీస్ ఒకటి ఏదైనా ప్లాన్ చేయండి సార్. మా బాలయ్యబాబుతో కే ర్యాంప్ సార్ మీరు తీయచ్చు. మీకు ఒక చిన్న మా అభిమానుల నుంచి మేము కోరుకుంటున్నాం సార్.
మా బాలయ్య గారు ఆ గొరి గెటప్లో మాకు అలా కనబడితే చాలు సార్. సార్ శూలం వెనక్కి సరితే ముందుకు కిలోమీటర్ వెళ్తుంది సార్. ఏంటి సార్ అది? మా బాలయ్య బాబు వల్ల తప్ప ఎవరి వల్ల కాదు సార్. ఇంకోటి మీ సినిమాలు కూడా చాలా యాక్షన్ ఫ్యాంటసీగా ఉంటాయి. అవన్నీ కూడా జనాలు నమ్మాలనుకుంటే బికాస్ ఆఫ్ ఓన్లీ బాలయ్య. ప్లీజ్ సార్ బోయపాటి గారు నమ్మండి బాలయ్య. ఓన్లీ జై బాలయ్య, జై జై బాలయ్య. ఏం చెప్పాలి? లాక్ ది బాలయ్య మాత్రం కల్టు చూపించాడు బ్రో. జై బాలయ్య. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చాడు. జై బాలయ్య, జై జై బాలయ్య. బ్రో తమను కొట్టాడు బ్రో. నరాలు తెగిపోతున్నాయి బ్రో. ఉత్తమాలు కొట్టాడు తమను. బాలయ్య బాబు కొడతంటే సవాల్ తేల్దరే. జిందాబాద్ బాలయ్య బాబు. బోయా మాస్ ఎవరెవరికైతే నచ్చుతుందో ఖచ్చితంగా రావాలండి అందరు. బోయా మాస్ ఓన్లీ లాజిక్స్ లేకుండా అంతే. బోయా లేబర్ మాస్ అది చూడాలంటే వచ్చేసేయండి. ఇలాంటి సినిమాలు బాలయ్య బాబుకే షూట్ అవుతాయి. బాలయ్య బాబు జై బాలయ్య. బీజిఎం పరంగా కొన్ని డైలాగ్ అన్ని ఎగిరిపోయినాయి. బీజిఎం చాలు. నీకు డైలాగులు కానీ స్క్రీన్ ప్లే ఏం చూడవు. జస్ట్ బీజిఎం అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతావు అంతే. ఇంకేముండదు అందులో. మాటలు లేవు బ్రో. సినిమా చేసిన తర్వాత మాట్లాడుకోవడం లేవు. ఇదే డైలాగ్. జస్ట్ సినిమాలో విజిల్ కూడా వెళ్ళాం బ్రో. అట్లా నువ్వు ఎవడైనా సరే జై బాలయ్య అనాల్సిందే. ఎవడైనా జై బాలయ్య అనాల్సిందే. జై బాలయ్య. బాగుంది. అఖండ తాండవం సూపర్ సినిమా. ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ హైలైట్. అసలు కొంచెం కూడా గ్యాప్. అఖండ తాండవం అంటే జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అది బోయపాటి మళ్ళీ అనిపించింది. జై బాలయ్య. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. బేసిక్గా కొంచెం సెకండ్ హాఫ్లో మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. మన మెయిన్ స్టోరీని బాగా ఎలివేట్ చేశారు. మన హైందవ ధర్మం గురించి దీన్ని బాగా చూపించారు. సినిమా మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇది మెసేజ్ ఓరియంట్. బాగుందండి. చాలా బాగుంది. మన హిందూ ధర్మం గురించి చాలా బాగా చెప్పాడు సినిమాలో. ఎక్సలెంట్ మూవీ మాత్రం. తాండవం ఓన్లీ వన్ మ్యాన్ షో. ఖాళీ బాలయ్య బాబు అదుర్స్ అంతే. ఖాళీ తాండవం చూపెడతారు సినిమా మొత్తం. బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్ అన్న సినిమా మాత్రం. రికార్డులు బ్రేక్ అయితే ఖచ్చితంగా 100% గ్యారంటీగా. డబుల్ బ్లాక్ బస్టర్. 1000 కోట్లు. సినిమా సూపర్ ఉందండి. బాలయ్య బోయపాటి అంటేనే బ్లాక్ బస్టర్. బీబీ బ్లాక్ బస్టర్. ఎన్ని సినిమాలు తీసినా కూడా అలా ఇట్లు పడతానే ఉంటారు. బాలయ్య బాబు గారు తుక్కు రేపడతానే ఉంటారు. బ్లాక్ బస్టర్. జై బాలయ్య. డైలాగ్ ఒకటే రెండు లేదండి. సినిమా అంతా డైలాగ్లే. సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి ఎవరు కూడా నేను చెప్తే బాగుంటుంది. బాలయ్య బాబు చెప్తే
బ్లాక్ బాస్టర్. పబ్లిక్ కి రాని అన్న కొంచెం సైడ్ జై బాలయ్య బాబు, జై బాలయ్య. అంతే. కొంచెం పక్క జరగండి. హలో బ్రో, పీక్ ఎక్స్పీరియన్స్, సూపర్ అన్న. ఫస్ట్ పార్ట్ మించి ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. అదిరిపోయిన మూవీ అసలు ఒకసారి చూడాల్సింది. మాకు తమన్నాస్ గారు దంచి కొట్టారండి. థ్యాంక్ యూ. సినిమా మాత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సూపర్, అసలు మామూలుగా లేదు, ఎక్సలెంట్ గా ఉంది సినిమా మాత్రం. సూపర్ డూపర్ హిట్ అంతే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, ఫైటింగ్ సైలెంట్ జై బాలయ్య, జై గడ్డ, విజువల్ హైలైట్, ఫైటింగ్ హైలైట్, సాంగ్ హైలైట్, బీజం హైలైట్, జై గడ్డ. ఇందులో డైలాగ్స్ బాగా హైలైట్ ఉన్నాయి బ్రో. ఇందులో నాన్ స్టాప్ గా 5 minutes ఒక డైలాగ్ చెప్తాడు, అది హైలైట్ అంతే. సూపర్ పిక్చర్, సూపర్ సూపర్ పిక్చర్. అందరూ చూడాలి, అందరూ చూడాలి. డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ సూపర్. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ, వండర్ఫుల్లీ టేకెన్. చాలా బాగుంది. అందరూ దైవం గురించి చాలా బాగా చెప్పారు. నంబర్ 1 సినిమా. సూపర్ ఉంది. డివోషనల్ అయితే పీక్స్, చాలా బాగుంది. జై బాలయ్య. సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. బాగా ఫస్ట్ పార్ట్లో కూడా చాలా బాగుంది. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, 2 వేరియేషన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే సావు ఖాయం, క్లైమాక్స్ అయితే బాగా చెప్పాడు సనాతన ధర్మం గురించి, దైవం గురించి. ప్రతి సీను చాలా బాగా తీశారు. ఫైట్స్ అఖండ 2కి అఖండ మించి ఉంది. పార్ట్ 1 మించి ఉంది. సో అన్నీ అది ఎలా అంటే మనకి ఇవి ఉంటాయి, గూస్ బంప్ సీన్స్ ఉంటాయి కదా, అమ్మ మొగుడు సీన్లు అట్లా ఉన్నాయి సినిమా. ఒకటి కాదు, డైలాగులు దేవుడి గురించి చాలా బాగుంది. శుద్ధుడు కాదు రుద్రుడు వస్తాడు. నీకు శుద్ధుడు, నువ్వు తప్పు చేస్తే నీకు శుద్ధుడు వస్తాడేమో, దాన్ని ఖండించడానికి రుద్రుడు వస్తాడు. నెక్స్ట్ లెవెల్ అన్న అసలు సినిమా మాత్రం. జై బాలయ్య, జై బాలయ్య. అసలు సినిమా మాత్రం సూపర్ అన్న. అసలుకి షో మాత్రం మనకి ఎన్నిసార్లు చూస్తున్నా ఈ సినిమా మాత్రం చూడాలనిపిస్తానే ఉండిద్ది. బాలయ్య రుద్ర దన్నం ఒకటి, బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే అల్టిమేట్ షో అంతే. ఒక డైలాగ్ ఏంటంటే, నోరు అదుపులో పెట్టుకో, ఏ సౌండ్ కరుస్తానో ఏ సౌండ్కి తిడతానో దప్పుడే. జై బాలయ్య. నా ఇంకో రేపు మార్నింగ్ మీరు మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇది మనకేంటంటే ఫ్యాన్స్ కి ఒక షో అయితే సరిపోదు. ఇది రాత్రి మొత్తం సినిమా వేసినా సరిపోదు, ఫుల్ మీల్స్ అంతే. ఏ సౌండ్ కరుస్తానో ఏ సౌండ్కి నిద్రపోతానో నాకే తెలీదు. అల్టిమేట్.